layer. So presentation layer అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఏ మన యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, ఇది ఎక్స్కలిడ్రా పేజ్ ఉంది కదా, ఈ ఎక్స్కలిడ్రా పేజ్ లో ఇది ఉంటాయి, ఈ స్ట్రోక్, బ్యాక్గ్రౌండ్, ఈ కలర్స్, డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. సో ఇది మనకి యూజర్ కి కనిపించడానికి మనం ప్రెజెంటేషన్ లేయర్ యూజ్ చేస్తాం. బిజినెస్ లాజిక్ అంటే బ్యాక్ ఎండ్ లో మనం ఈ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి బ్యాక్ ఎండ్ లో మనం ఒక మెయిన్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. ఆ అప్లికేషన్ అనేది మెయిన్ బిజినెస్ లాజిక్ అనేది ఈ బిజినెస్ లాజిక్ లేయర్ లో ఉంటుంది. నెక్స్ట్ పెర్సిస్టెన్స్ లేయర్. పెర్సిస్టెన్స్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ విచ్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ విత్ డేటాబేస్. ఓకే, ఇది డేటాబేస్ ని కనెక్ట్ చేయడానికి, ఇంటరాక్ట్ అవడానికి యూజ్ అవుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంట్రోలర్ లేయర్, సర్వీస్ లేయర్, కంట్రోలర్ లేయర్, సర్వీస్ లేయర్ అండ్ repository layer. ఇవి ఏ టైప్ ఆఫ్ annotations? Which type of annotation these are? ఇవి ఏ టైప్ ఆఫ్ ఏంటి? Stereotype annotations. కరెక్ట్, స్టీరియోటైప్ annotations. Persistence layer, service layer. Next one is repository layer. ఇక్కడ రిపోజిటరీ లేయర్ అని రాస్తున్నా. ఇది MVC 3-tier ఆర్కిటెక్చర్. సో అదేంటంటే బేసిక్ గా మనం తెలుసుకోవడం కోసం. బట్ ద మెయిన్ 3-tier ఆర్కిటెక్చర్ ఈస్ దిస్ ఈజ్. ఓకే, ఇది మెయిన్ 3-tier ఆర్కిటెక్చర్. సో బిఫోర్ దట్ వీ హ్యావ్ పోస్ట్మ్యాన్ క్లయింట్. టు టెస్టింగ్ అవర్ అప్లికేషన్ వీ నీడ్ ఏ పోస్ట్మ్యాన్. Okay, first controller layer, service layer. Next one is repository layer. Mohan Krishna, what is the use of persistence layer? User interface. Next, what is the use of business logic layer? Main logic of the application. Next, what is the use of persistence layer? Persistence layer. It is the way to connect with the database. So same, దానికి దీనికి వర్కింగ్ ఈజ్ సేమ్. ఓకే, ఇట్ ఈస్ ఎ బై డైరెక్షనల్. ఓకే, రిక్వెస్ట్ వెళ్తుంది, మళ్ళీ మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ బై డైరెక్షనల్. 3-tier ఆర్కిటెక్చర్ ఈజ్ బై డైరెక్షనల్. చూడండి. So when a client, postman client send a request to the controller layer, okay, controller layer process that request. Okay, controller layer process the incoming request, incoming HTTP request. మనకి రిక్వెస్ట్ ఏ టైప్ లో వస్తుంది? ఇన్ రిక్వెస్ట్ మనకి ఏ టైప్ లో వస్తుంది? సో HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, రిక్వెస్ట్ అనేది మనం HTTP టైప్ లో సర్వర్ కి సెండ్ చేస్తాం. ఓకే, వన్స్ ఏ క్లయింట్ సెండ్ రిక్వెస్ట్ టు ది కంట్రోలర్ లేయర్, కంట్రోలర్ లేయర్ ప్రాసెస్ దట్ రిక్వెస్ట్. ఓకే, కంట్రోలర్ లేయర్ ప్రాసెస్ దట్ రిక్వెస్ట్ బేస్డ్ ఆన్ ది అవర్ అప్లికేషన్. ఆ ఇన్కమింగ్ HTTP రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి నెక్స్ట్ ఇట్ సెండ్ రిక్వెస్ట్ టు ది సర్వీస్ లేయర్. ద మెయిన్ యూసేజ్ ఆఫ్ సర్వీస్ లేయర్ ఇట్స్ నథింగ్ బట్ ఏ it maintains the main business logic of the application. Okay, maintain the main business logic of the application. It maintains the main business logic of the application. Next, control layer. What is the use of control layer? It process the incoming HTTP request. Process the incoming HTTP requests. Next, okay, controller layer process the incoming request and it send the input to, it send that request to the service layer. In service layer, it maintains the business logic of the application. Okay, and after that service layer send request to the repository layer. The main purpose of repository layer which is used to interact with database.
ఓకే, ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. డేటాబేస్ ని ఎలా ఇంటరాక్ట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్, if you want to insert data, if you want to manipulate the data, if you want to retrieve the data, then we will connect with database. ఓకే, ఏదైనా సరే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ చేయాలన్నా దేనైనా మనం డిబి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే వీఆర్ యూజింగ్ MySQL or Oracle DB. బట్ రిపోజిటరీ లేయర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. ఓకే, రిపోజిటరీ లేయర్ ఏం చేస్తుందంటే డేటాబేస్ తో ఇంటరాక్ట్ అయ్యి ఇన్సైడ్ ది డేటాబేస్ ఇట్స్ పర్ఫార్మింగ్ ఎనీ మ్యానిపులేషన్ లాంగ్వేజెస్. Manipulation is nothing but either insertion operation or deletion operation or retrieval or updation operations. Okay, ఇది మెయిన్ 3-tier ఆర్కిటెక్చర్. ఓకే, సో కంట్రోలర్ లేయర్ లో ఎలా ప్రాసెస్ చేస్తుంది అనేది నేను చెప్తా. ఇన్ ఫ్యూచర్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ప్రాసెస్ ది ఇన్కమింగ్ రిక్వెస్ట్. అంటే మార్నింగ్ చెప్పా కదా, క్లయింట్ సెండ్ చేస్తే ఇన్సైడ్ దీనికి ఒక ఆపరేషన్ ఉంటుంది. Based on the IP address, it retrieves the response. In the same way, I will explain in future classes how to process the incoming HTTP request. Okay, so ఇప్పటివరకు ఎవరికైనా అర్థం కాకుండా ఉందా? వాట్ ఈజ్ పోస్ట్మ్యాన్ క్లయింట్, వాట్ ఈజ్ కంట్రోలర్ లేయర్, వాట్ ఈజ్ సర్వీస్ లేయర్, వాట్ ఈజ్ రిపోజిటరీ లేయర్ అని? సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చూడండి, దీన్ని 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, 3-tier ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఇది పోస్ట్మ్యాన్ క్లయింట్. ఏదైనా ఒక క్లయింట్ అనుకోండి, పోస్ట్మ్యాన్ కాదు, ఒక క్లయింట్ ఆర్ యూజర్ అనుకోండి. ఇఫ్ ద యూజర్ సెండ్ ఏ రిక్వెస్ట్, మనం ఒక రిక్వెస్ట్ సెండ్ చేయగానే మనకి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, ఆ రెస్పాన్స్ రావడానికి ఇంటర్నల్ గా ఒక వర్కింగ్ ఉంటుంది. ఆ వర్కింగే ఇది. ఏంటంటే, వన్ సెండ్ ద రిక్వెస్ట్ టు ది సర్వీస్. సో ఇన్సైడ్ దట్ వీ హ్యావ్ ఏ కంట్రోల్ లేయర్ ఉంటుంది, సర్వీస్ లేయర్ ఉంటుంది, రిపోజిటరీ లేయర్ ఉంటుంది. సో ఈచ్ లేయర్ కి ఒక పర్టికులర్ వర్కింగ్ ఉంటుంది. అది ఒక పర్టికులర్ గా ఒక వర్క్ చేస్తుంటే అదేంటంటే కంట్రోలర్ లేయర్ ఇట్ ప్రాసెస్ ది ఇన్కమింగ్ రిక్వెస్ట్. ఓకే, ఆ కంట్రోలర్ లేయర్ ఏం చేస్తుందంటే వచ్చిన ఇన్కమింగ్ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేస్తుంటుంది. ఓకే, ఆ ప్రాసెస్ చేస్తే దానికి ఒక రెస్పాన్స్ వస్తుంది కదా. కంట్రోల్ లేయర్ కి ప్రాసెస్ చేసిన తర్వాత ఒక రెస్పాన్స్ వస్తుంది కదా. ఆ రెస్పాన్స్ ని సర్వీస్ లేయర్ కి ఇన్పుట్ గా సెండ్ చేస్తుంది. ఓకే, ఇన్సైడ్ ది సర్వీస్ లేయర్ ఇట్ మెయింటైన్స్ ది మెయిన్ బిజినెస్ లాజిక్ ఆఫ్ ది అప్లికేషన్. ఓకే, మనం ఆ అప్లికేషన్ రన్ అవ్వడానికి ఏదేదైతే అప్లికేషన్ రన్ అవ్వడానికి ఏమేమి ఉంటాయో కొంచెం బిజినెస్ లాజిక్ రాస్తాం కదా. అప్లికేషన్ రన్ అవ్వడానికి మనం బిజినెస్ లాజిక్ రాస్తాం కదా. ఆ మెయిన్ బిజినెస్ లాజిక్ అనేది ఈ సర్వీస్ లేయర్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సర్వీస్ లేయర్ సెండ్ ఇన్పుట్ టు ది రిపోజిటరీ లేయర్. రిపోజిటరీ లేయర్ ఏం చేస్తుంది? విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. డేటాబేస్ తో ఇంటరాక్ట్ అయ్యి మనం ఏవైనా డిపి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ వాంట్ టు రిట్రీవ్ 10th రికార్డ్. ఓకే, ఈ డిబిలో ఏముంటది? ఒక 10 రికార్డ్స్ ఉంటాయి. ఆ 10 రికార్డ్స్ ఉండేటప్పుడు ఐ వాంట్ టు రిట్రీవ్ 9th రికార్డ్. 9th రికార్డ్ని రిట్రీవ్ చేయాలనుకుంటున్నా. అంటే ఇక్కడ ఏం చేస్తాం? గెట్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. గెట్ ఆపరేషన్ యూజ్ చేసి ఆ 9th రికార్డ్ ఉంది కదా, ఆ 9th రికార్డు రిపోజిటరీ లేయర్ గా ఈ డేటాబేస్ ఉంది కదా, డేటాబేస్ అనేది ఈ 9th రికార్డ్ని, ఈ 9th రికార్డ్ లో సూర్య నా ఫోన్ నెంబరు నా మెయిల్ ఉందనుకో, ఆ అవుట్పుట్ ఈ రికార్డ్ ని రిపోజిటరీ లేయర్ సెండ్ చేస్తుంది అవుట్పుట్ గా. రిపోజిటరీ లేయర్ అగైన్ ఇట్ సెండ్ అవుట్పుట్ టు ది సర్వీస్ లేయర్. సర్వీస్ లేయర్ అగైన్ సెండ్ అవుట్పుట్ టు ది కంట్రోల్ లేయర్. కంట్రోల్ లేయర్ లాస్ట్ కి మనకి యూజర్ కి అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్నే 3-layer ఆర్కిటెక్చర్ అంటాం. ఓకే, ఇక్కడ ఏంటంటే 3 ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతున్నాయి. ఒకటి, ఇన్కమింగ్ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేయడం, మెయిన్ బిజినెస్ లాజిక్ ని స్టోర్ చేయడం, థర్డ్ది డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవ్వడం. ఈ 3 ఆపరేషన్స్ మనకి ఇంపార్టెంట్. యాజ్ ఎ జావా డెవలపర్ గా ఫస్ట్ ఏదైనా ఎంత పెద్ద అప్లికేషన్ బిల్డ్ చేసినా సరే మనకి ఈ 3 ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందా? మేఘన